ఇక బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరు టూర్ కు సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, సంతోష్, మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి కర్వెన ఉదండాపూర్ రిజర్వాయర్ల పర్యటనకి బయలుదేరి రానుంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా అంచనా వ్యయం పెంచడంతో పాటు భారీగా అవినీతి అక్రమాలకి తెరలేపారని చెప్పేసి కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పర్యటన చేపట్టి దాన్ని ఎత్తిచూపే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరోపక్క మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం వెళ్లిన క్రమంలో ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం రానుండటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తం 2015లో 35,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుతం 52,000 కోట్లకి అంచనా వ్యయం పెరిగింది. ఈ అంచనా వ్యయం పెంచడంలోనే అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కాంగ్రెస్ 2015 నుంచే గలం వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందము ఇక్కడ పర్యటన చేయబోతుంది. ఈ పర్యటనలో భాగంగా కర్వెన రిజర్వాయర్, ఉదండాపూర్ రిజర్వాయర్లతో పాటు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేపట్టాల్సినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారని చెప్పేసి షెడ్యూల్ విడుదల చేశారు. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెము, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా నార్లాపూర్ కి సంబంధించి పనులు పూర్తయి ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ నీటిని కూడా ఒక పంపు ద్వారా విడుదల చేశారు. అయితే కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే మొదటి నుంచి కూడా ఇది ఎన్నికల స్టంట్, కేవలం పనులు పూర్తి కాకుండానే ఒక్కరోజు కోసమే నీటిని కేసీఆర్ విడుదల చేశారు. తర్వాత ఓట్లు రాబట్టుకోవాలని చూశారు, కానీ ప్రజలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. అదే మాదిరిగా ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని కూడా మేము వెలికితీస్తాము, కమిషన్ల వ్యవహారాన్ని కూడా వెలికితీస్తామని చెప్తున్నారు. అయితే పనుల జాప్యానికి కారణాలేంటి కూడా ఎత్తి చూపడంతో పాటు కేసీఆర్ ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పూర్తి చేయిస్తాను, ఇక్కడే గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టుకుని ఇక్కడే నేను ప్రతి నెల విడిది చేస్తానని చెప్పి గతంలో చెప్పిన మాటల్ని కూడా ప్రస్తుతం వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కర్వెన రిజర్వాయర్ కి రానున్నారు. వచ్చిన తర్వాత ఈ కర్వెన ప్రాజెక్టుకు సంబంధించి ఈ పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఇక్కడి నుంచి ఉదండాపూర్ కి వెళ్తారు. ఉదండాపూర్ లో ప్రధానంగా పరిహార సమస్య ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే ఉదండాపూర్ వీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం వచ్చే ప్రాంతానికి చేరుకున్నారు. తమకు పరిహారం చెల్లించిన తర్వాతనే ఉదండాపూర్ పనులు చేపట్టాలని చెప్పేసి అక్కడ డిమాండ్ ఉంది. సో ఎన్నికల ముందు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కూడా పరిహార సమస్యకి నేను ఒక పరిష్కారం చూపుతానని చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక మరోపక్క ఈ కర్వెన ప్రాంతంలో కూడా గతంలో రైతులు నష్టపోయాము, తక్కువ ధరకి భూములు లాక్కున్నారు తమ నుంచి, సో తమకి పరిహారం మళ్లీ ఇప్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగువన ఉన్నటువంటి నార్లాపూర్, ఏదుల, ఒట్టెంకు సంబంధించి పనులన్నీ కూడా దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ కమిషన్ల ద్వారా గత ప్రభుత్వంలోని పెద్దలు భారీగా అవినీతికి తెరలేపారు, కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టర్లు మొత్తం 18 ప్యాకేజీల్లో పనిచేసేటట్టు కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేశారని చెప్పేసి ఈ ఎమ్మెల్యేల బృందం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో రైట్ పాషా.